అవసరం ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నాం. సోదరులారా, క్యాష్ లేదు, క్యాష్లో లేదు, డబ్బులు లేవు. కాంట్రాక్ట్ కార్మికులకు అరియర్స్ ఇవ్వమంటే డబ్బులు లేవు. ఎనర్జీ అసిస్టెంట్లకు రెగ్యులర్ గా చేయలేమంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి వాటికి రెగ్యులర్ చేయలేము. కేవలం 3,000 4,000 మధ్య మాత్రమే వ్యత్యాసం ఉంది. దానికి ఇవ్వమంటే దానికి కూడా డబ్బులు లేవు. ఈపీఎఫ్ జీపీఎఫ్ ఇవ్వమంటే డబ్బులు లేవు. కారుణ్య నియామకాల ద్వారా నియమింపబడినటువంటి వారికి రెగ్యులర్ స్కేల్స్ ఇవ్వమంటే డబ్బులు లేవు. డబ్బులు లేవు అంటున్నారు. డబ్బులు లేవు అన్నప్పుడు పక్క రాష్ట్రాలలో మెటీరియల్ ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, ఇన్సులేటర్లు కావచ్చు, కండక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా మన దగ్గర కొంటున్న రేట్లకు బయట రాష్ట్రంలో కొంటున్న రేట్లకు వ్యత్యాసము డబల్ ఉంది. ఎవడప్పటి సొత్తుని ఖర్చు పెట్టున్నారు. పోయిన ప్రభుత్వంలో జగనన్న కాలనీలు కట్టారు. జగనన్న కాలనీలకు వాడు వచ్చి మార్కింగ్ చేయగానే, జలవనరుల శాఖ వచ్చి బోర్ అయ్యగానే మనం ట్రాన్స్ఫర్ పెట్టమని చెప్పారు. మరి ఎవరి సొత్తని మీరు ఆగ మేఘాల మీద మా రక్త మాంసాల మీద కష్టపడి విద్యుత్ సంస్థను కాపాడుకున్నటువంటి సంస్థలో ఉన్నటువంటి డబ్బులు తీసుకుపోయి జగనన్న కాలనీలలో తగలబెట్టి ఈరోజు జిల్లా స్టోర్లలో సర్వీస్ వైర్తో సహా మనమే పెట్టి డంప్ చేశారు. ఆ ప్రభుత్వం పోయింది. మరి వాటి మీద చేసిన ఖర్చు ఎంత? మా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాల్సిన అరియర్స్ ఎంత? విలీనం చేసే వచ్చే ఖర్చు ఎంత? ఎనర్జీ అసిస్టెంట్లకు రెగ్యులర్ చేయడం ఇచ్చే ఖర్చు ఎంత అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈరోజు మద్యం మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వము మద్యం మీద జరిగింది, స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తే